హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నందిల్స్కి వచ్చినాం బెంగళూరులోకి. ప్రస్తుతానికైతే కొండపైనకి వెళ్తున్నాము. ముందుగా మీకు వీడియో చూపిస్తాను. మా ఆటోని బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళు అనమాట. ఇక్కడ ఉన్నారు కదా, చూపిస్తా వెనక ఎలా ఉందో. ముందు కెమెరాతో చూపిస్తున్నా. ఇప్పుడు ఎంతో మస్తు డ్రైవర్. మన ఆటో వచ్చేసి కొండపైనకి అయితే వచ్చేసింది. చూడండి, పైకి వచ్చేసినాం మనం. ఎక్కుతున్నాం ఆటో ఎక్కట్లేదు. హలో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ నందిల్స్కి వచ్చినాం. పైకి వెళ్తున్నాము కొండపైకి. ఆటోని పైకి తీసుకొచ్చినాడు ఈ మనిషి. ఇక్కడేగా వీళ్ళు బాడీకి మాట్లాడుకుని వచ్చినారనమాట. మనమంతా ఈ రౌండ్ వేసుకొని వచ్చినప్పుడు కింద వెళ్తుంది రోడ్డు. ఇక్కడ కార్లు బండ్లు వెళ్తున్నాయి. ఓకే, ముందు చూపిస్తా ఇంకా రోడ్డు. నేను వీడియో తీయాల్సి ఉంది కానీ ఆటో తోలుతున్నా కదా, అవ్వట్లేదు. మా వాడు వచ్చినాడు, తీస్తాడు. కొద్దిగా చూద్దామండి. చాలా మాట ఆత్మ రోడ్డులాగే ఇప్పుడు. మాకు తెలిసి ఆటో వచ్చేటప్పుడు న్యూట్రల్ చేసి వదిలేస్తే చాలా వచ్చేస్తుంది అనుకుంటాం. చాలా చేసే కూడా అవసరం లేదు. ఇది వర్షాకాలం వస్తే చాలా మజా చేయొచ్చు ఇక్కడ. నాకు తెలియదు ఇలా ఉందని. వస్తాం మేము కూడా ఒకసారి ఫ్యామిలీతో పాటు వస్తాం. వచ్చినాము మనము లోపలికి అయితే ఎంట్రన్స్ వచ్చినాము. ఇక్కడ చూడొచ్చు పైకి అయితే వచ్చేసినాం అనమాట. రెడీ రెడీ క్యా భాయ్ అభి జానా బాహర్ జాకో ऊपर जाना का तेरे ఎంత పార్కింగ్ ప్లేస్ పెట్టినారు పైన. ఎళ్ళకి రిలే ಆಗ್ತಾರೆ రిలే. పైకి అయితే వచ్చేసినాం కొండపైకి. మన ఆటో అయితే కొండపైకి వచ్చేసింది. చూడండి, పార్కింగ్ అయినాడికి వెళ్తున్నాడు. ఇంకా పైకి వెళ్ళాలి వాకింగ్ చేసుకుంటూ. కొనుక్కోండి వేలం పైన కార్ పార్కింగ్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ಇದು ಎಂಟ್ರೆನ್ಸ್ ಟಿಕೆಟ್ చూపించాలి. ಇವಾಗೆ ಬೇಸ, ಇವಾಗ ಇಲ್ಲಿಗೆ ಎಷ್ಟು ಕೋಲ್ಡ್ ಐತೆ ನೋಡಿ ಇಲ್ಲಿ. ಮತ್ತೆ ಚಳಿಗಾಲದ ಬಂದ್ರೆ ಗದಗದ ನೋಡ್ತಾರೆ. ನೋಡ್ಕೊಂಡು చల్లగా ఉంది ఇక్కడ వాతావరణం. కిందకి పడ్డావు అనుకో అంతే కథ. ఇక్కడ వచ్చే ఎందుకు అంత తొందర నీకు. ఇక్కడ అంతా మంచు అంతా కప్పేసింది అనమాట. ఈ ఎండాకాలంలో చూడండి ఇక్కడ చల్లగా ఉంది. ఇక్కడ కనబడేట్లా ఊరు కదా. మీకు చూపిస్తా ఎంత పైకి వచ్చినామో. అక్కడ ఇల్లు ఉన్నాయి, అవన్నీ చిన్న చిన్న ఇల్లు. చూడండి ఎంత చిన్నగా కనబడుతున్నాయి. ఇక్కడ మాడం అనేది వెళ్తుంది అన్నమాట. చూడండి మాడం చూడండి. ఇక్కడ కనబడుతుందో లేదు మీకు. మాకైతే కంటికి బాగా కనబడుతుంది. దుమ్ దగ్గర మాత్రమే వెళ్తుంది. దగ్గరగా చెప్తున్నారు, అందుకే ఇట్లా లోపల నుంచి వెళ్తున్నాం. చెట్లలో నుంచి రస్తా అయితే చేసినారు కాలుదారుగా. అటు పైకి కారు వెళ్తాయి. పైకి అయితే వచ్చేసినాం అనమాట. రౌండ్ వేసి వచ్చినాము. ఇక్కడ అంతా కనబడట్లేదు, అంతా గేట్లు అంతా ఎత్తేసినాం. ಮುಂದೆಲ್ಲ ಬಂದು ಈ ಕ್ಯಾಮರಾ ಆನ್ ಮಾಡೋದು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಬಾಬಾ ಎಷ್ಟು ನ್ಯಾಚುರಲ್ ಕಾಣ್ತದೆ ಕರ. నీల్స్ పైనకైతే వచ్చినాం. అంత మంచుతో కప్పేసింది అంతా. ఇది ఎండాకాలంలో కూడా మంచు అంతా కప్పేసింది అనమాట. ఇక్కడ చూడండి పొగ ఎలా వెళ్తుందో కనబడుతుంది అనుకుంటున్నాను.
అదే కూల్ ఏం టవర్ ఎలా అభిషేక్ గాలికి బిడ్డ ఇక్కడికి వెళ్దామండి. ఇక్కడ టెంపుల్ ఉంది పైన. మా వాళ్ళు వస్తున్నారు, ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలు వస్తున్నారు అనమాట. ఇల్లు చూడండి చిన్నగా కనబడుతున్నాయా. ఇక్కడ చూడండి విలేజ్లో ఉన్నాయి చిన్న చిన్న విలేజ్. ఇక బెంగళూరు అయితే అంతా కలిపేసింది. అక్కడ ఒక విలేజ్ ఉంది, ఇక్కడ ఒక విలేజ్ ఉంది, మధ్యలో ఇక్కడ గెర్ర మాదిరిగా ఉంది కదా రస్తా. అది చూడడానికి ఇంతే కనబడుతుంది. మినిమం ఏం లేదని 5 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ అంతా వాతావరణం అంతా. స్పోజ్ ఇస్తున్నాడు చూడండి. అయితే ಹಂಗೆ ఏనేదో అక్కడ రంగే అంటే ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంది. చెట్లు వాతావరణం అంతా కూర్చోవడానికి పార్కు. ఇక్కడ లోపలికి అయితే వచ్చినామన్నమాట మనము. వాళ్ళు ఫోటో దిగుతూనే ఉన్నారు, మేము కూడా ఒక 2 తీసుకున్నాం ఫోటోలు. అయితే నంది హిల్స్కి రావచ్చు. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. వచ్చి క్యారియర్ తీసుకొని మనం ఇక్కడ భోజనం చేసుకొని ఆరాంగా మధ్యాహ్నం ఉదయమే రావాలంటే ఉదయాన్నే వచ్చి మనం అంతా చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఉంది పైన వెళ్ళి చూసుకోవాలంటే మనం పైకి అయితే వచ్చినాము. పైకి వెళ్ళే కొద్ది ఇంకా పార్కింగ్ చాలా బాగుంది. ఇక్కడ హౌస్లు కూడా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ అద్దెకి రూమ్లు అద్దె తీసుకొని ఇక్కడ ఉండి అంతా చూసుకొని నిదానంగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఫోటోలు మాత్రం చాలా మస్తుగా వస్తున్నాయి. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఫేస్ ఎవరైనా వీడియోలు తీసుకునే వాళ్ళు కానీ ఫోటోలు తీసుకోవాలి కానీ ఫోటో స్టూడియో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ రావచ్చు. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది. ఇక్కడ ఫేస్ కట్ అనేది ఎండ వల్ల మనకు నల్లబడిపోతుంది కదా, దానివల్ల అట్లా దెబ్బతింది అనుకుంటున్నాను. ఇక్కడ ఫోటోలు చాలా క్లీన్గా చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఎంత పార్కింగ్ చాలా బాగుంది చూడండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉండేది ఏమో అయిపోయినట్టుండే వాటర్ ఇక్కడ. ఫస్ట్ ప్రధానమంత్రి అంటే అయినా ప్రధానమంత్రి నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ. ಹತ್ತು ಗಂಟೆ ಅದೇ ఇక్కడ ఫోటోలు దిగడానికి సూపర్గా ఉంది. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. 20 రూపాయలు టికెట్. మేమైతే ఆటో కొండ పైకి వేసుకొచ్చినాము. కింద చూపిస్తా మీకు. చెట్లు ఉన్నాయి చాలా బాగా. అంతా ఫోటో స్టూడియో చేయడానికి చాలా బాగుంది అనమాట. ఇక్కడ చల్లగా ఉంది వాతావరణం. అయ్యో ఫోటో అవుతారుగా అవుతారు. ಹಿಡಿದೈತೆ ಹಿಂಗೆ ಕಳಾಗಿನ ಎಡತಿದ್ರೆ ಮ್ಯಾಕ್ ಹೋಗ್ಬಾರ್ದು. టెన్షన్ పోదా. మనిషి జీవితం పాలసీతో మొదలవుతుంది. అవును ಹಿಂಗೆಲ್ಲ ಬಂದಿದ್ದು ಅದು ಶಾರ್ಟ್ ಕಟ್ ಎಲ್ಲಿ ಗೊತ್ತು ಗೊತ್ತಿಲ್ಲ. ಆಟ ಕಳಾಗ ಹೋಗ್ಬಿಡ್ಬೇಕು. ಹುಲಿ ಬಂದ್ಬಿಡ್ತಂದ್ರೆ ಹೆಂಗಾಗ್ತಾರಲ್ಲ ಒಂದು ಫೋಟೋ ಹಿಡಿದ್ಬಿಟ್ರೆ ಆಯ್ತು. ನೋಡ್ಬಿಡ್ತದೆ ಹುಲಿ ಬಂದ್ರೆ ಒಂದು ಫೋಟೋ ಹಿಡಿದು ಹೋಗ್ಬಿಟ್ರೆ ಆಯ್ತು. ಇನ್ನು 800 ರೂಪಾಯಿ ಅಸ್ಲಿಂದ ಬೆಳೆಸಿ ಹುಲಿ ಬಂದಂಗೆ ಇರುತ್ತೆ. ನಾವು ಅಗಳಂತಿ ಕಡೆ ಬರ್ತೈತಲ್ಲ. ಇಲ್ಲಿ ಬಾಯಿ ಕಡಿಸ್ಯಾರ ಗುಡ್ಡದ ಮೇಲೆ ಬೇರಲ್ಲ. ಇಷ್ಟು ದೊಡ್ಡ ಬಾಯಿ ಗುಡ್ಡದ ಮೇಲೆ ಐತೆ ಅಂದ್ರೆ ನೀನು బై కొండపైన బాయిలో నీళ్ళు. ఇంత కొండపైన నీళ్ళు నిలిచినామంటే చాలా గ్రేట్ అనుకోవాలి.
అంతా అయితే చూసుకొని వచ్చేసినాము. ఇంకా చాలా ఉంది చూడాల్సి ఉంది. అయినా మనం వచ్చేసినాం అనమాట. తిరిగాడితే ఒక్క రోజులా అవుతుంది. తిరిగాడ కావాలి ఇక్కడ. అందరూ స్టూడెంట్ కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు, మనకేం అర్థం కాదు. మన స్వచ్ఛమైన తెలుగు కన్నడ మాట్లాడవచ్చు మనము. స్వచ్ఛమైన తెలుగు కన్నడ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఓకే, ఉంటా. బాయ్ బాయ్. బెంగళూరులో ఇలాంటి సెంటర్లు ఇంకా ఏమైనా ఉన్నాయో మేము తిరిగినా మీకు చూపిస్తాము. ఓకేనా? మనము ఎంట్రెన్స్కి అయితే వచ్చినాము. కిందకి వచ్చేసినాము కాబట్టి ఇక్కడ టికెట్ తీసుకుంటారు. ఇక్కడే తీసుకున్నాను టికెట్. కిందకైతే వచ్చేసినాము పైనుంచి. ఇందాక వీడియో తీసినారు కదా. మనం ఇక్కడికి కింద హైవేలో వెళ్తుండగా ఇక్కడ తేనె నెయ్యి అనేది ఉందన్నమాట. ఇడ్లో సాకుతారు తేనెని. చూపిస్తాను మీకు. ఇడ్లో ఏం లేదు, ఇలా ఉంటుంది తేనె. చూడండి. ಏನು ಕ್ವಾಲಿಟಿ ಏನು ಇಟ್ಟಾಗ ಇದಂతా ಫಾರೆಸ್ಟ್ అండి. ఇప్పుడు మల్టీఫ్లవర్స్ ఇది డైజెషన్ ఫ్యాక్ట్ కಮ್ಮಿ ಮಾಡೋಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿದೆ. ఇది వచ్చి గడ్డెంతు తెలుగా తెలుగులో ఇది వచ్చేసి మనం ఉదయం తింటాం కదా, అవునులే, గ్యాస్ స్టవ్ అట్లా ఉపయోగపడుతుంది. ఇది వచ్చి గడ్డెంతు అంటే ఇది ఫ్యాక్ట్ కమ్మీ చేసడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చి నార్మల్ యూజ్, నార్మల్ ప్యూర్గా వచ్చింది. అది అన్ని ప్యూరే, బట్ దీనివల్ల ఏంటంటే ఓన్లీ లిచ్చి పవర్ నుంచి కలెక్ట్ చేస్తాం అంతే. టేస్ట్ చేస్తారు సార్. దీంట్లో అయితే పురుగులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే తయారు చేసింది. ఓకే.